దేవుని పరిశుద్ధమైన నామమునకు మహిమ కలుగునుగాక. సహోదరి పద్మ బోయపాలెం గ్రామం నుంచి వచ్చారండి. తనకు కుమారుడున్నాడు, బాబు 9 సంవత్సరాల వయసు. బాబుకి వాస్తవంగా ఈ చెప్పేటువంటి సాక్ష్యము ఎన్ని నెలల క్రితం, 9 నెలల క్రితమే ఇది సాక్ష్యం చెప్పాలి. వాస్తవంగా తాను చెప్పలేదు. విషయం ఏంటంటే, తన కుమారునికి ఆరోగ్యం బాగోవడం లేదని చెప్పి వీళ్ళు చాలా పేద కుటుంబం. తన యొక్క కుమారుని తీసుకొని వీళ్ళు హాస్పిటల్కి వెళ్ళినప్పుడు డాక్టర్లు పరీక్ష చేసి చెప్పారంట, బాబుకి మెదడువాపు జబ్బు వచ్చింది. ఈ బాబు బ్రతుకుతాడు అని మేము చెప్పలేము, చాలా ఖర్చుతో కూడినటువంటి వ్యవహారము అని చెప్పారంట. లాహిరి అనేటువంటి హాస్పిటల్ కూడా వీళ్ళు తీసుకొని వెళ్ళారు. అలాగా కొన్ని ప్రాంతాలు చూయించారు. ఇలాగున కడుపున పుట్టినటువంటి ఈ బిడ్డ ప్రాణాపాయ పరిస్థితుల్లో ఉన్నాడు. బ్రతికించుకోవడానికి డబ్బు పెడితే బ్రతుకుతాడనేటువంటి నమ్మకం ఉంది, కానీ డబ్బు వాళ్ళ దగ్గర లేదు. చాలా పేద కుటుంబం. ఈ నేపథ్యంలో వీరు ఉంటున్నటువంటి ప్రాంతం నుండి తండ్రి సన్నిధి సహవాసానికి వచ్చేటువంటి ఒక కుటుంబం ఉంది. ఆ సహోదరి వీరి పరిస్థితి చూసి చెప్పారట, ఏమనంటే, అమ్మా, తండ్రి సన్నిధి మినిస్ట్రీస్ చిలకలూరుపేటలో దైవజనులు ఆత్మీయ తండ్రి షాలేమరాజు గారు ప్రార్థన చేస్తే ఆయన ప్రార్థన వలన చాలా మంది దైవీకమైనటువంటి స్వస్థతలు పొందారు. డాక్టర్లు కూడా చెయ్యి విడిచిపెట్టారు, ఇక మేము బ్రతకడు అని, మా వలన కాదు అని విడిచిపెట్టినటువంటి వ్యక్తులను సైతం దైవజనుల ప్రార్థనల వలన దేవుడు బ్రతికించారు. కాబట్టి ఎటువంటి సందేహించకుండా నీవు దయచేసి దైవజనుల దగ్గరికి వెళ్ళు అని చెప్పడం జరిగింది. అలాగున వస్తూ ఆ తర్వాత దైవజనుల్ని కలుసుకోవటానికైతే టైం కుదరలేదు, కానీ ఒక రోజున ఫోన్ ద్వారా దైవజనులకు కాంటాక్ట్ చేయటం జరిగింది. దైవజనులు చెప్పారంట, అమ్మా, నీ బిడ్డను గురించి నువ్వు పడుతున్న వేదన నాకంటే ముందుగా పరమ తండ్రి అయిన యేసయ్య చూశాడు. అయితే నీ కన్నీరు తుడవబడుతుంది, నీ బిడ్డ బ్రతుకుతాడు, నీ బిడ్డను నీ ఒడిలో ఎత్తుకొని నువ్వు లాలిస్తావు, ఆ బిడ్డను సన్నిధికి తెస్తావు, సాక్ష్యం చెబుతావని దైవజనులు మాట చెప్పారంట. ఆ తల్లి చాలా సంతోషించింది. దేవుని దగ్గర కన్నీటితో విశ్వాసంతో ప్రార్థన చేసింది. దేవుడు చేసిన అద్భుతం ఏంటో తెలుసా? డాక్టర్లు చనిపోతారని చెప్పినటువంటి ఆ బాబుని ఈ రోజున ఇదిగో మీకు స్క్రీన్లో కనబడుతున్నాడు. ఈ బాబుని దేవుడు సజీవుల లెక్కలో ఉంచి ఈ రోజున తల్లిని బిడ్డను సన్నిధిలో సాక్షిగా నిలబెట్టాడు. దేవునికే మహిమ కలుగును గాక.